కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కాలువలల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోయినాయి. బావులు బోర్లల్లో కూడా నీళ్లు ఊరక మోటార్లు నడవలేదు. కొన్ని దిక్కులల్లో నీళ్లున్నా కరెంట్ చక్కగా రాక పంట భూములు నెర్రబట్టి పోయినాయి. ఇంతో కొంత పంటలు వండి గొడ్ల కోసం గడ్డిని జమ చేసి ఇంటికి తెచ్చుకుంటే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్యటన చేయబట్టి ఏమైందో చూడండి. రాకుండా పోయండి నీళ్ళు మొత్తంగా వస్తుంది. కాలిపోయినాక పక్కన అందుకోదురా ఇంకా మనం పోయలేదు ఇక ఆయన వచ్చాక తిరిగి. అరరే గడ్డివాము గాలి బూడిదైపోయింది కదా. ఎన్ని బకెట్ల నీళ్లు ఎన్ని బిందెల నీళ్లు తెచ్చి వస్తే ఏం లాభం? సర్వనాశనం అయ్యింది. పశువులకు ఏడాదంతా మేత అవుతుంది అని తెచ్చిన గడ్డి భగ్గున మండిపాయే అని ఆ రైతు ఎంత దన్లాడుతున్నాడో ఏమో. ఇంతకు ఈ గడ్డి ఎందుకు గాలింది? దీనికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకున్న లింక్ ఏంది అనుకుంటున్నారా? మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ అనే ఊరుకు పోయిందట. ఎమ్మెల్యే వచ్చే వరకు అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబరం ఆగలేదు కావచ్చు. దీపాలి బాంబులను పటాకులు తెచ్చి అంట పెట్టిండ్రు. ఢామ్ ఢామ్ అని వేలుకుంటా పోయి ఈ గడ్డి వాముల పడ్డాయట. ఇంకేమున్నది, ఒక్కసారి మంటలు వచ్చి క్షణాలల్లా కాలి బూడిదైందట గడ్డి. దాసరి సైదులు అనేటైనా గడ్డి కోసం తిప్పలబడి 10,000 గడ్డి పశువుల కోసం కొన్నాడట. ఈసారి పంటలు సరిగ్గా వండకపోయేసరికి గడ్డికి కరువు వచ్చిందట. అసలే ఎండాకాలం చిన్న మిరుగుడు గడ్డిల పడ్డా పెట్రోల్ పోసి అంటించినంత మంటలు వస్తాయి. మరి అసొంటప్పుడు కొద్దిగా ఆలోచన చేయాలి కదా కాంగ్రెస్ పార్టీలు. కనీసం ఎమ్మెల్యే సాబైనా వద్దురా బాబు బాంబులు కాల్చకుండ్రి అని చెప్పాలి కదా. కానీ ఎమ్మెల్యే ఊరుకొచ్చుడే పెద్ద పండుగ అన్నట్టు చేసే వరకు ఇగో గిట్లయింది. ఇక దీని మీద అక్కడి పబ్లిక్ జరిగిన నష్టాన్ని తీర్చాలి అంటున్నారు. సరే ఇస్తారా ఇయ్యరా అనేది ఆ ఎమ్మెల్యేకే ఎరక గాని ఈ ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీల పాలనలా పంటలు వండయి పండుతే ఇగో గిట్లయితున్నాయి అని కామెంట్లు చేస్తున్నారట గడ్డివాము గాలిందన్న ముచ్చట తెలిసిన వాళ్ళు. మొన్నట్ల మయన్మార్లా భూకంపం వచ్చి ఎంత ఆగమాగమైంది. అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయి. బయటి దేశాల్లో ఇట్లనే మస్తు సార్లు భూకంపం వచ్చి షెల్లా చెదురైంది. కొన్ని జాగాలలో భూకంపం వచ్చే ముందు హెచ్చరికలు ఇస్తారు. అట్లా మన తెలంగాణ కూడా హెచ్చరికలు వచ్చినాయి. మరి అది ఏ జాగాలను అరుచుకుందాం పాండ్రి. మీకు ఈ ముచ్చట తెలుసా? ఓ తెలంగాణ పబ్లిక్ అంతా మంచిగా శవన పెట్టినుండ్రి. మన తెలంగాణలా భూకంపం రాబోతుందట. అవునుల్లా నిజమే చెప్తున్నా. ఇది ఆడకట్టుల పెట్టిన ముచ్చటిని చెప్తుంది కాదు. ఎపిక్ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సంస్థలు బయట పెట్టిందినే మీకు చెప్తున్నాం. ఈ భూకంపం మొదలు రామగుండం నుండి షురువయ్యి హైదరాబాదు, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర దాకా చేరే అవకాశం ఉందట. అందుకే ఈ ఎపిక్ సంస్థలు జర పైలంగుండమని హెచ్చరికం ఇచ్చిర్రు. టీవీలల్లా ఫోన్లల్లా ఈ భూకంపం వీడియోలు చూస్తేనే పానం జల్లుమంటది. అసోంటిది ఇప్పుడు మన తానే రాబోతున్నదంటే అరిచేట్లకు వచ్చింది పానం. ఆయన మనం మనుషులు చేసే పనులు కూడా గట్లనే ఉన్నాయి పాటుర్రి. అంటే అంటే చెట్లను అడ్డగోలుగా నరికేస్తున్నాం. పచ్చటి అడవులను ఎడారి తీరుగా మార్చి పడేస్తున్నాం. ఇప్పుడు అంతా పొల్యూషన్లనే బతుకుతున్నాం. మన చేతులతోని మనమే సావును కొని తెచ్చుకుంటున్నాం. ప్రకృతిని ఇట్లా నాశనం చేస్తే అది ఇట్లనే మరలబడుతుంది. అందుకే అంటారు వీలైతే ప్రకృతిని ప్రేమించు గాని నాశనం చెయ్యకు అని. ఇంటారా? ఇనరు. జర ఇప్పటి సందైనా భూతల్లిని బాధ పెట్టకుర్రి. జరనైనా కనికరిస్తదేమో చూద్దాం. ఏమంటారు?